పాకిస్తాన్లోనూ పాక్ ఆక్రమిత కశ్మీర్లోనూ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాక భారత సముద్ర జలాల్లో చైనా గూఢచారి నౌక కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. భారత త్రివిధ దళాలు పాక్పై ఆపరేషన్ సింధూర్ చేపట్టాక చైనా నౌక భారత జలాలకు సమీపంలో సంచరించడం ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. హిందూ మహాసముద్రంలో డయంగి హయో షిప్ కదలికలను గమనిస్తే డ్రాగన్ కంట్రీ చైనా దాయాది దేశం పాకిస్తాన్ బంధాన్ని తెలిపేలా ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మన సముద్ర జలాల్లోని భారత నౌకలు జలాంతర్గాముల కదలికలు నిఘా ప్రతిస్పందన సామర్థ్యాన్ని హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టే ప్రమాదం ఉందని భావిస్తున్నాయి. అంతేకాదు చైనా గూఢచారి షిప్ భారత నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్కు అడ్డంకులు సృష్టించగలదు. జలాంతర్గాముల రాకపోకలను మ్యాప్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత నౌకాదళాలు అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గాములను మోహరించింది. అదే సమయంలో చైనా గూఢచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సార్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టే ప్రమాదం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. నిఘా సమాచారం సేకరించడంతో పాటు పాకిస్తాన్కు తమ మద్దతుందని సంకేతాలు పంపేందుకే డయంగ్ హయో గూఢచారి నౌకను మోహరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే ముందుగానే పసిగట్టి ఆ సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేసేలా ఈ షిప్ను మన సముద్ర జలాలకు పంపించి ఉండొచ్చని కొంతమంది భావిస్తున్నారు. మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా నిర్మిస్తున్న సిపెక్ ప్రాజెక్టుపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ను నిర్మిస్తోంది డ్రాగన్ కంట్రీ. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసే క్రమంలో పాక్ మద్దతుగా భారత నౌకలు జలాంతర్గాములపై నిఘా పెట్టి ఉండొచ్చని తెలుస్తోంది.